హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చియర్స్. ఏం లేవు, చాలా మంది జిమ్కి వస్తుంటారు రెగ్యులర్గా. డైట్ డైట్ చేయమంటేనేమో ఏదో ఒక రీజన్ చెప్తుంటారు. టైం సెట్ అయితే లేదు, నాకు ప్రిపేర్ చేసుకోనికి రాదు, ఏదో పిచ్చి పిచ్చి రీజన్లు అన్నీ చెప్తుంటారు. మీకు రిజల్ట్ కావాలంటే మీరు జిమ్లో 2-3 గంటలు వర్కౌట్ చేసినా యూజ్లెస్. నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మన బాడీకి ఫ్యూలే ఫుడ్. సో మనం మంచి ఫుడ్ తినకపోతే మనకి బాడీ రికవరీ ఎట్లయితుంది, మజిల్ గ్రోత్ ఎట్లయితుంది, వెయిట్ లాస్ ఎట్లయితుంది. సో నేను ఈరోజు దానిపైన వీడియో చేద్దామని చెప్పి డిసైడ్ అయినా. సో నేను చూపిస్తాను. నేను బిజీగా ఉంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. నేను ఇప్పుడే లేచి కాఫీ ప్రిపేర్ చేసుకున్నా. టైం చూపిస్తాను మీకు. 4:38. అంటే మనం రీజన్లు ఎత్తుక్కుంటా పోయినా కొద్దికి రీజన్లు దొరుకుతూనే ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే కొంచెం కష్టపడితే డైట్ అయిపోతుంది. ఈరోజు నా 3 మీల్స్, అంటే 3 మీల్స్ 4 మీల్స్ ఎన్ని తింటానని చూపిస్తా. చలో ఇక స్టార్ట్ చేద్దాం మన డేని. బాయ్స్కి రోజు రోజు క్రేజీ మోటివేషన్ వస్తుంది. నేను వచ్చేలోపే మొత్తం అంతా ఫినిష్ చేసి రెడీ ఉంటున్నారు. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన, ఏ స్పోర్ట్ అయినా ఫిట్నెస్ ఫస్ట్ ఉంటుందని, ఫిట్నెస్ ఇంపార్టెంట్ అని. సో అప్పటి నుంచి కొంచెం బాగానే కష్టపడుతున్నారు బాయ్స్. ఇంటికి వచ్చి మన ఫస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ టోస్ట్. దీంట్లో మంచి ప్రోటీన్, కార్బ్స్, గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే గీతో టోస్ట్ చేసిన దాన్ని. యాక్చువల్లీ ఎందుకు కార్బ్స్ కొంచెం ఎక్కువ తింటున్నా అంటే, నెక్స్ట్ మ్యాచ్ ఉంది, T20. మంచిగా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ టోర్నమెంట్ కొంచెం మాకు అది. చూసిరు కదా, మీరు వీటి బ్రేక్ఫాస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ప్రీ వర్కౌట్ లాగా కూడా తినొచ్చేది. టేస్ట్ బాగుంటుంది, వెరీ గుడ్ ఎనర్జీ వస్తుంది. మీరు 2 గంటలు వర్కౌట్ చేయొచ్చు. నేను 3 అవర్స్ మ్యాచ్ ఆడుతున్నా. సో ట్రై చేయండి, ఈజీ మీల్ అది. ఇక తినేసి గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక నా మైండ్లో ఎప్పుడూ ఒకటే నడుస్తుంది, ఎవ్రీ మ్యాచ్ నాకు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంతే మంచిగా పర్ఫామ్ చేయాలని చెప్పి ఆడతా. సో ఇక పోయినా మ్యాచ్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చిన. మ్యాచ్లో అయితే మ్యాచ్ ది మ్యాచ్ కొట్టిన. చలో ఇప్పుడు మీకు నా లంచ్ ప్రిపరేషన్ చూపిస్తా. హై ప్రోటీన్ మిల్ మేకర్ రైస్. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ చాలా ఈజీ. అంటే కొంచెం కట్టింగ్ దానికే కొంచెం టైం పడుతుంది అంతే, కానీ మిగతా ఏముండదు. ప్రాసెస్ వీడియోలో పెట్టేసిన, చూడండి, మీకు అర్థమవుతుంది, ఈజీయే. సో నాకు ఈ మీల్లో ఈజీగా ఒక 40-50 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఎందుకంటే మిల్ మేకర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసిన. ఇక మేకింగ్ చూస్తారు కదా, అంతే సింపుల్, ఏముండదు. జస్ట్ అన్నీ చాప్ చేసుకొని ఆయిల్లో మసాలా వేసుకొని కుక్కర్లో వేసేసి వాటర్, రైస్ వేసేసి మిల్ మేకర్ వేసి కుక్కర్ క్లోజ్ చేసినామంటే కథం. నాకు తెలిసి ఒక 2-3 విజిల్స్లో అయిపోతుంది. ఇంకా కొంచెం మీరు మెత్తగా కావాలనుకుంటే 4 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ మీల్. ఇది ఎవరైతే ప్రోటీన్ కొనలేరో, కొంచెం కాస్ట్లీ ఫుడ్ తినలేరో, ఇది చాలా చీప్ అండ్ చాలా బెటర్ ఫుడ్. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి, క్రేజీ ఉంటుంది. చూస్తురుగా ఇంతే. మనం ఫిట్ అవ్వాలని డిసైడ్ అయితే ఏమైనా చేస్తాం. సో ఇట్లా హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం పెద్ద పనేం కాదు. జస్ట్ మనం టైం ఇవ్వాలి అంతే దానికి. చాలా అంటే చాలా ఈజీ. మనం ఎక్స్క్యూజెస్ చెప్పకుండా ఉంటే చాలు. తెలియగా ఈ మేకింగ్లో ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా. మజా ఉండే టేస్ట్ అయితే. చూద్దాం ఈరోజు ఎట్లయితుందో టేస్ట్. ఇది ఫైనల్లీ మన ప్లేట్. స్మెల్ అయితే క్రేజీనేమో, తిన్నాక చెప్తా టేస్ట్ ఎట్లుందో. అబా 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 అబా, జంపర్ మే బంపర్. క్రేజీ ఉంది టేస్ట్ అయితే. మంచి హై ప్రోటీన్. డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ లెవెల్ మా మీల్ అట్లా ఎంజాయ్ చేసి స్పోర్ట్స్ షాప్కి అయితే వచ్చేసిన. కొంచెం పని ఉండే, రేపు బాయ్స్కి మ్యాచ్ ఉంది. సో కొంతమందికి బ్యాట్, ప్యాడ్స్, వికెట్ కీపింగ్ గ్లౌస్ ఇవన్నీ అవసరం ఉండే. ఇక అవన్నీ తెచ్చేసిన వచ్చా. ఇది నా డిన్నర్ ప్లేట్. 5 బాయిల్డ్ ఎగ్స్, క్యారెట్, కీరా,
ఇదే నా డిన్నర్ ప్లేటు. నైట్ మోస్ట్లీ కార్బ్స్ తినకుండా ఉండడానికే ట్రై చేస్తా అండ్ ఎర్లీగా తినేస్తా. టైం ఇప్పుడు 7:30 8 అవుతుంది. ఇది చాలా ఈజీ, ప్రిపేర్ ఏం లేదు, జస్ట్ బాయిల్ చేసుకోవడం. ఇప్పుడు డైట్లో ఏం లేను, అందుకే కొంచెం ఎక్కువ తింటున్నా. లేకపోతే అన్నీ కౌంట్ చేసుకొని తినాల్సి వస్తుంది, క్యాలరీస్ ఇవన్నీ. ఇంతే, చూసిరు కదా నా 3 మీల్స్. అందరు టైం లేదు అది దాని రీజన్స్ చెప్తారు. రీజన్స్ ఎత్తుక్కుంటూ పోతే 100 దొరుకుతాయి. టైం, మన ఫుడ్ కోసం మనం టైం చేయకపోతే ఎట్లా? జిమ్కి కూడా రెగ్యులర్ ఏం పోతలేను, ఎందుకంటే కొంచెం కొత్త అకాడమీ ఓపెన్ చేస్తున్నా, దాని పనులలో బిజీ ఉంటున్నా. మోస్ట్లీ ఇంకొక 10-15 డేస్ టైం పడుతుంది. తర్వాత నుంచి ఇక వర్కౌట్ కూడా స్టార్ట్ చేస్తా. కటింగ్ చేద్దాం అనుకుంటున్నా ఇక. అప్పుడు మీకు ప్రాపర్ డైట్ ప్లాన్, డైలీ ఏం తింటున్నా, ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, ఎన్ని అవర్స్ ఫిట్నెస్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ చూపిస్తా. ఇంతే మా చూసారు కదా, చాలా ఈజీ. జస్ట్ టైం తీయాలి మనం, అంతే, మన డైట్ కోసం. నెక్స్ట్ టైం నుంచి రీజన్ చెప్పకండి. ప్రాపర్ డైట్ చేస్తేనే హెల్తీగా ఉంటాం. బాడీ కావాలనుకున్న మంచి మజిల్ వస్తుంది. ఎవ్రీథింగ్ వచ్చేది ఫుడ్ నుంచే. సో నెక్స్ట్ టైం రీజన్ చెప్పకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్.